నమస్తే. మీరు చూసిన తెలుగు అగ్రి ఫార్మ్స్. ప్రస్తుతం వచ్చేసి శ్రీ లక్ష్మీ గణపతి నర్సరీ వాళ్ళ దగ్గరికి వచ్చేసినాను. సో ఇదొచ్చేసి లొకేషన్ పాలమాకులలో. సో మన హైవే వెళ్తుంటే హైదరాబాద్కి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్కి అయితే ఉంటుంది. పూల మొక్కలు, అదేవిధంగా ఫ్రూట్స్వి, మన షోకేస్వి, ఫామ్ హౌస్కి తీసుకెళ్లే ఫ్రూట్స్ కానీ అవి కానీ మొత్తం వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి. వీడియో ఎండ్ వరకు చూడండి. అందరు లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేయండి. బ్రో నమస్తే అన్న. మీ దగ్గర ఏమున్నాయి? మొత్తం రోజెస్ అండి. ఇవైతే కాశ్మీర్ రోజ్ అండి. ఈ ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయండి. ఇవి మనకి ముళ్ళు కూడా ఉండవండి. ఇవి ఫ్లవరింగ్ కూడా బాగా ఎక్కువ వస్తుంది. 365 days అండి. ఇంకా 365 days. ఇందులో రెడ్ కలర్ ఒకటి వస్తుంది. ఇది రెడ్ కలర్ అండి. ఇది తర్వాత ఏమో అందులో వైట్ సార్. ఇది వైట్. మనం ఎప్పుడైనా ఫంక్షన్కి కానీ ఎప్పుడైనా కానీ ఫోటోషూట్కి కానీ వేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇవి ఇందులోనే బటన్ రోజెస్ అండి. ఇవి చిట్టు గులాబీ అంటారండి. ఇందులో 3 కలర్స్ ఉంటాయండి. ఇది మెరూన్ ఒకటండి, ఎల్లో ఒకటండి, పింక్ ఒకటండి. ఇవి కూడా బంచ్ వస్తాయన్నమాట, ఎక్కువ వస్తాయన్నమాట ఫ్లవరింగ్. ఇది హైబ్రిడ్ రోజ్ సార్. ఇవైతే మనకి బుకేస్లో పెడతారు, ఆ టైప్ వస్తుంది. ఇందులో 6 కలర్స్ ఉంటాయండి. రెడ్ ఒకటండి, ఎల్లో ఒకటి, వైట్, పింక్, మెరూన్ అన్ని కలర్స్ వస్తాయి, మిక్సింగ్ వస్తాయండి. మన దగ్గర ఎప్పుడు కూడా ఈ హైబ్రిడ్ రోజ్ ఎప్పుడు కూడా 2000-3000 దాకా అవైలబుల్ ఉంటుందండి. ఇట్లా చిన్న కవర్ తీసుకొస్తామండి. ఈ పెద్ద కవర్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామన్నమాట అండి. మన దగ్గర హోల్సేల్ ప్రైస్ ఉంటుంది. చామంతి కానీ ఇవి లేవా? ఇంకా మనకి రైన్ సీజన్ స్టార్ట్ అవ్వలేదు కదా సార్. ఇంకా రైన్ సీజన్ స్టార్ట్ అవుతే ఇంకొక 1 month వస్తాయన్నమాట అండి. ఇప్పుడు ఇంకా సమ్మరే నడుస్తుందండి. ఇంకా ఈ కాగడ మల్లి అండి. ఇవి ఒక వెరైటీ అండి. ఇది కాగడ మల్లి అంటారండి. ఈ ఫ్లవర్స్ కూడా 365 days వస్తాయండి. మనకి వచ్చి మన హైబిస్కస్ అండి. ఇవి హైబిస్కస్ అండి. అంటే మందారం టైప్ ఉంది కదా. మందారం అండి. ఇంగ్లీష్ లో హైబిస్కస్ అంటారండి, తెలుగులో మందార చెట్లు అంటారండి. ఇవి వచ్చి ఇందులో 4 కలర్స్ ఉన్నాయండి. 4 కలర్స్. వైట్ ఒకటండి, పింక్ ఒకటండి. అంటే ఇవి ఇంటి ద్వారా పెంచుకునే చెట్ల లేకపోతే? ఇవన్నీ ఇంటి ద్వారానండి. మన ఇంట్లో పెంచుకోవడానికి దేవునికి బాగా పూలు ఎక్కువ వస్తాయి మాట. దేవుని పెట్టుకోవడానికి బాగా పనికి వస్తాయండి ఇవి. ఇందులో 4 కలర్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా మనకి ఇంటి లోపల కానీ. రెడ్ అండి. ఇదంటే నార్మల్ గా అందరితో ఉంటది. తెల్ల మందారం, అదే విధంగా వైట్ అండి, పింక్, ఇందులో ఆరెంజ్ కూడా ఉంది, అటు సైడ్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకి ల్యాండ్స్కేపింగ్ ఎక్కువ వాడతారండి. ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా మనకి 365 days వస్తాయండి ఫ్లవర్స్. ఇది ఒక మినీ అలమండ్ అంటారు అన్నమాట అండి. ఇది ఒకటి. అది జెట్ రోప్ అండి. ఎంత ఉంటుంది అంటే ఒక చెట్టు వచ్చేసి? మనకి చిన్న సైజ్ వచ్చండి 40 rupees అండి. ఈ పెద్ద సైజ్ వచ్చి 100-120 rupees ఉంటాయి అన్నమాట అండి. 120 అండి. ఈ చిన్న సైజ్ వచ్చి మనం అట్లా పెద్ద ప్యాకెట్ లోకి చేంజ్ చేస్తాం అన్నమాట అండి. ఇవన్నీ కూడా పూల మొక్కలు అండి. ఇది పారిజాతం అండి. ఇది పారిజాతం. కింద కాడ వచ్చి ఆరెంజ్ కలర్ వస్తుంది, వైట్ ఫ్లవర్ వస్తుంది అన్నమాట అండి. ఇది ఇవన్నీ ఇంకా మందారాల కలర్స్. ఇంకా ఇక్కడ ఇవి హైబ్రిడ్ వెరైటీస్ అన్నమాట అండి. మందారంలో హైబ్రిడ్. ఎన్ని రకాలు ఉన్నాయి? మందారం మన దగ్గర వచ్చిన ఒక 6 వెరైటీస్ ఉన్నాయండి. 6 వెరైటీస్. ఇవన్నీ కూడా మందారాలు అండి. ఇవన్నీ కూడా ఇవన్నీ మల్లి చెట్లు అండి. బర్డ్స్ వస్తున్నాయి కదండి. ఇవన్నీ కూడా మల్లి చెట్లు అండి. మల్లి చెట్లలో 3 వెరైటీస్ ఉన్నాయండి. గుండు మల్లి అండి, డబల్ మల్లి, 3 వెరైటీస్ ఉంటాయండి. ఇవేం చెట్లు అండి? ఇది వచ్చండి దవనం అండి. ఇది దవనం అండి. మళ్ళీ పూలు వేసి మాలు కడతారు అన్నమాట అండి. ఇవి దవనం చెట్లు అంటారండి. అండి ఇవి సన్నజాజి అంటారు. ఫ్లవర్స్ వస్తాయి, స్మెల్ వస్తాయండి. స్మెల్ వస్తాయండి. అన్ని మీ దగ్గర షో చెట్లు ఉన్నట్టున్నాయి. ఎక్కువ మనకి ఇక్కడ షోకి ఎక్కువ వెళ్తాయండి. మనకి ఇది ఏం చెట్టు అండి? ఇది క్రేపర్ అండి. మినీ ఇందులో అలమండ క్రేపర్ అంటారండి. అక్కడ ఉన్నాయండి ఫ్లవర్స్. తర్వాత అంజీర్లో చిన్న సైజ్ అండి. ఎందుకంటే పెద్ద సైజ్ చూసారు కదండి. ఇవి చిన్న సైజ్ అండి. అంజీరా. ఇవన్నీ కూడా ఫ్లవర్స్ అండి. ఇవన్నీ కూడా ఇదండి. ఇది అంజీర్ అండి. మీడియం సైజ్ అండి. ఇది చిన్న సైజ్, ఇది మీడియం సైజ్ అండి. వెనకాల ఉన్న పెద్దవి అండి. తర్వాత ఇవన్నీ కూడా ఫ్లవర్స్ మొక్కలు అండి. ఇవన్నీ కూడా పేపర్ ఫ్లవర్స్ అంటారండి. పేపర్ ఫ్లవర్. ఇందులో కలర్స్ వచ్చి 4-5 కలర్స్ ఉంటాయి అన్నమాట అండి. లెమన్ గ్రాస్ అండి. ఇది లెమన్ గ్రాస్ పెడితే మనకి దోమలు రావండి. తర్వాత దీని ఆకు వచ్చి ఎండబెట్టి మనం ఛాయ్లో కూడా వేసుకోవచ్చు అండి. ఇది లెమన్ గ్రాస్ అండి. ఇది వచ్చి మనకి 50 rupees ప్లాంట్ అండి. 50 rupees అండి. దీనివల్ల మనకి దోమలు అనేది మనది ఎక్కడైతే పెడతాం ఆ ఏరియాలో దోమలు రావండి. ఇవి లెమన్ గ్రాస్ అండి. ఇది ఛాయ్లో కూడా బాగా పనికి వస్తుంది. ఇవన్నీ షోక్ అండి. ఇవన్నీ కూడా మన ల్యాండ్స్కేపింగ్ కి వెంచర్కి కూడా గ్రీనరీ ఉంటుందండి. ఎప్పుడు మన 365 days గ్రీనరీ ఉంటుందండి. ఇవన్నీ కూడా మనకి అరేకా ఫార్మ్స్ అండి. ఇవి ఈ ఫంక్షన్లకి గట్రా షోకి డిజైన్ కండి.
మన ఫంక్షన్ హాల్ దగ్గర కూడా ఇది ఎంత మనకి పడుతుంది ఒక చెట్టు వచ్చేసి? మనకి చిన్న సైజ్ అనుకోండి, చిన్న సైజ్ వచ్చి మనకి 120 రూపీస్ అండి అవి. 120 రూపీస్ చిన్న సైజ్ వచ్చేసి. ఇది వచ్చి 150 రూపీస్ అండి. 150 రూపీస్. ఇది వచ్చి మనకి 300 అండి. ఇది 3 సైజులు ఉంటాయన్నమాట అండి. ఇప్పుడు మీకు ఎక్కువ ఇవి దీనిలోకి ఉపయోగిస్తారు అనమాట, ఫామ్ హౌస్ కండి. తర్వాత ఏమో మనకి పెళ్లిళ్ళకి, డెకరేషన్, ఫంక్షన్ హాల్కి కూడా ఎక్కువ ఉపయోగపడతాయండి. మనకి ఇండోర్ ప్లాంట్స్ అయితే అటు సైడ్ ఉన్నాయండి. ఇంకా ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇప్పుడు మన బర్త్డేకి కానీ యానివర్సరీకి కానీ మొత్తం మనకి ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కువ గిఫ్ట్ ఇస్తున్నారు అనమాట అండి. ఎన్నాళ్ళు ఏం చేసేవారండి, ఒక చిన్న బుక్కే పట్టుకెళ్ళేవారండి. ఇప్పుడు బుక్కే కాదు, ఇప్పుడు అంతా కూడా మనకి అంతా కూడా ఈ ప్లాంట్స్ ఇస్తున్నారండి. ఈ ప్లాంట్ ఇస్తాం వల్ల మన ఇంట్లో పెట్టుకుంటారండి. ఇవి మంచిగా ఉండే ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయండి. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ గిఫ్ట్ ఐటమ్స్ అండి. ఇవన్నీ కూడా మొత్తం ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ అండి. ఇవన్నీ కూడా అటు సైడ్ పెద్ద సైజ్ అండి. ఇవన్నీ కూడా మన ఎమ్మెల్యే సార్ కానీ సర్పంచ్ గారికి ఇవన్నీ కూడా గిఫ్ట్. ఇవన్నీ కూడా బుక్ అనేది ఏం చేస్తారండి, తీసుకున్న వాళ్ళ పక్కన పడేస్తారండి. మొక్క అనేది ఏంటంటే ఇంట్లో పెట్టుకుంటారండి. ఇవన్నీ కూడా మొత్తం ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇవన్నీ కూడా మొత్తం ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయండి ఇండోర్లో. ఈ ఇండోర్ ప్లాంట్స్ అనేది మనకి కేర్ తక్కువ ఉంటుందండి. వాటరింగ్ 3-4 డేస్ ఒకసారి స్ప్రే చేస్తే సరిపోద్దండి. కానీ వాటికి ఎక్కువ కేర్ తీసుకోవాలి. దీనికి కేర్ తీసుకునే అవసరం లేదండి. ఇండోర్ ప్లాంట్స్ బాగా అదే అయిపోతుందండి. మనకి మెన్యూర్ కూడా అవసరం లేదండి. ఎప్పుడో 2 months ఒకసారి వేసుకుంటే సరిపోద్దండి. ఇదంతా కూడా ఇండోర్ లో మనకి మెయింటెనెన్స్ లేని మొక్కలండి. ఇండోర్ లోపల మన బెడ్రూమ్ లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. ఇవి అక్కడ ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి నైట్ టైం. మనకి ఎన్ని మొక్కలు ఉంటాయండి మొత్తం? ఇండోర్ ప్లాంట్స్ వచ్చాను మనకి షో మొక్కలు వచ్చి మనకి 200 దాకా ఉంటాయండి. మొత్తం అవుట్డోర్ అయితే, ఇండోర్ అయితే షో మొక్కలండి. 200 వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర. ఇవన్నీ కూడా బల్క్ లోనే ఉంటాయండి. ఒక్కొక్క వెరైటీకి 100 అట్లా ఉంటాయి అన్నమాట. అంటే ఎంత ప్రైస్ నుంచి ఎంత ప్రైస్ ఉంటాయి మనకి ఇండోర్ ప్లాంట్స్ అంటే? స్టార్టింగ్ మనకి 100 కాడి నుంచి ఉంటాయండి. 100 ఎండింగ్ 600-800 దాకా ఉంటుందండి. ఓకే, అదే. మీ దగ్గర పార్సీలో చూసినాను. సో మీ పార్సీలో ఉన్నాయండి? పార్సీలో ఉండదండి. పాట్స్ అండి. పాట్స్ ఇవి వచ్చి స్టాండ్స్ అండి. ఇవి మన ఇండోర్లో చెట్లు పెట్టుకోనికండి. ఒకటే మనకు అలాగే స్పేస్ ఉండదండి. ఒకటే దిక్కుని స్టాండ్ పెడతాం. మనకి 4 ప్లాంట్స్ పెట్టుకోవచ్చండి. ఓకే, ఇక్కడ ఒక ప్లాంట్, ఇట్లా ఒక ప్లాంట్, కింద ఒక ప్లాంట్, 4 ప్లాంట్స్ పెట్టుకోవచ్చండి. ఇవి ఎంత పడుతుంది? ఇది వచ్చాను మనకి స్టాండ్ వచ్చి 800 అట్లా ఉంటాయండి. తర్వాత ఇది ఒక వెరైటీ అండి. ఇది సైకిల్ వెరైటీ మాట అండి. తర్వాత ఇది స్టెప్స్, సింగిల్ బెంచ్ ఒకటండి. ఇలా 4 స్టెప్స్ ఒకటండి. ఇట్లా అన్ని వెరైటీస్ ఉంటాయండి. తర్వాత ఏమో సెరామిక్ పాట్స్ అండి. ఇవి వచ్చాను మనకి గుజరాత్ నుంచి వస్తాయండి. ఇవి గుజరాత్. ఎంత ఉంటుంది ఒక్కొక్కటి? ఇది ఒకటి మనకు వచ్చండి 300 కా నుంచి ఉందా స్టార్టింగ్. 300, 600, 800 అట్లా ఉన్నాయన్నమాట. అవి వచ్చండి తులసికోటలో మార్బుల్ అండి. అవి తులసి చెట్లు పెట్టుకోని, తులసి చెట్టు పెట్టుకోనిక. ఇవి తులసి చెట్లలో వచ్చి సెరామిక్ అండి. ఇవి ఈ సెరామిక్ ఏమవుతుందంటే చిన్నపిల్లలు ఉంటే ఏమన్నా చేస్తే పగిలిపోతాయండి. అవి ఏం చేస్తారంటే ఈ మార్బుల్ పెట్టుకుంటారు అన్నమాట. ఇందులో వచ్చి 4 సైజెస్ ఉన్నాయండి. 4 సైజెస్ 800 అండి, 1300, 1200, 2000 అట్లా ఉంటుందండి. ఇవన్నీ కూడా అవన్నీ ఫైబర్ పాట్స్ అండి. అవి ఒక్కొక్కటి వచ్చాను మనకి 1500 అట్లా ఉంటుంది. కాస్ట్ ఎక్కువ ఉన్నా కానీ పాట్ అనేది 10 years వరకు కూడా అట్లానే ఉంటుందండి. క్రాక్ అవుతుంది కానీ షేడ్ అవుతుంది కానీ ఉండవండి. ఇవన్నీ ప్లాస్టిక్ అండి. ఇవి ఇందులో వైట్ పాట్స్ అండి. ఇవి మన గిఫ్ట్ కింద వైట్ పాట్స్ లో పెట్టిస్తే మనకి లుక్ వస్తుందండి. వైట్ పాట్స్ అండి ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా మనకి ఇండోర్, అవుట్డోర్ మొత్తం అన్ని వెరైటీస్ మనకి A to Z అన్ని కూడా మనం సప్లై చేస్తామండి. వెంచర్ కావాలి కానీ, ఇండోర్ ప్లాంట్స్ కానీ, రైతులు కానివ్వండి, మనం దేనికైనా ఫామ్ హౌస్ కానీ మనం సప్లై చేస్తామండి. మన దగ్గర లాన్కి మన గార్డెన్ కూడా ఉంటుందండి. లాన్ కింద తీసుకుంటుంది అన్నీ ఉంటాయండి. ఇప్పుడు మీ ఫామ్ హౌస్ లో మొత్తం ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? అంటే పండ్ల మొక్కలు కాకుండా, పూల మొక్కలు కాకుండా షోకేస్ అయితే 200 above ఉన్నాయండి. 200 above ఉంటాయండి మొత్తం. ఏవైనా కానీ ఎంత ఉంటాయి ప్రైస్? మనకి చిన్నది స్టార్టింగ్ 25 రూపీస్ కా నుంచి ఉన్నదండి. 25 కా నుంచి మనకి ఫైనల్ అయితే మనకి 800 దాకా ఉన్నదండి. అంటే వాళ్ళ సైజుని బట్టి మనకి 800 అంటే మనకి షో మొక్కలోనే ఒక 10 feet వస్తుంది. 10 feet వస్తుంది. 800 పెడతాను. మనకి 20 రూపీస్ అంటే 1 feet అట్లా ఉంటుంది మనకి. అట్లా మనకి కాస్ట్ని బట్టండి.